బాధ, నా ఆవేదనని చెప్పుకున్నాను. మీ అన్నయ్య వదినల క్షేమం కోసం శాంతి హోమం చేయిస్తానంటే సరే అని పంతులు గారు చెప్పినట్టు చేసి హోమం ముందు కూర్చున్నాను. అప్పుడే చంద్రలేఖ వదిన నాకు ఫోన్ చేసింది. దీప్తి, ధరణికి వాళ్ళు శాపం పెట్టేలా ఓ ప్లాన్ చేశాను. హోమం ముందు నుంచి లేవలేని పరిస్థితి. కులగురువులు నిన్ను శపించకూడదని తపన. అందుకే మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాలని, అసలు వాళ్ళు భోజనమే చేయకుండా ఉండాలని నేనలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు వదినా. ఏమన్నా వదినాను? అవును వదినా. అన్నయ్య నీ గురించి తన అభిప్రాయం చెప్పకముందే నేను నిన్ను అలాగే నా మనసులో ఫిక్స్ చేసుకున్నాను. కానీ అంతా నా కర్మ. నేను ప్రేమించిన మనిషిని నేనే ద్వేషించి చాలా నీచంగా ప్రవర్తించాను. ఇంతకాలానికి ఎవరు కుట్రలు చేస్తున్నారో నాకు అర్థమైంది. మరి నేను నీ గదికొచ్చి అడిగినప్పుడు ఇలా అని చెప్తే సరిపోయేది కదా. చెప్తామనుకున్నా వదినా, కానీ ఆ దొంగ మొహాలు గది బయట ఉండడం చూశాను. మళ్ళీ వెక్కిరిస్తూ మాట్లాడా. నేను మారినట్టు వాళ్ళకు తెలియకూడదని అలా నాటకం ఆడాను. నన్ను క్షమించు వదినా. ఎంత బాధ నీ గుండెల్లో దాచుకున్నావు దీప్తి. ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమయ్యానో వదినా. నేను చేసిన తప్పొప్పుకొని కాళ్ళ మీద పడి వేడుకోవాలనుకున్నాను. నన్ను క్షమించానని నువ్వంటే గాని నా మనసు కుదుట పడదు, తృప్తి దక్కదు. వదినా, నన్ను క్షమించవా? ఊరుకో దీప్తి. నీ మంచుతనాన్ని, అమాయకత్వాన్ని వాళ్ళు వాళ్ళ దుర్మార్గానికి వాడుకున్నారు. ఎంతకాలానికైనా తెలుసుకొని బయటపడగలిగావు, అదే సంతోషం. నువ్వింటికొచ్చిన వెంటనే మామూలుగా పాత దీప్తిలా ఉంటే చూసి మీ అన్నయ్య ఎంత ఆనందపడ్డారు. నువ్వు మా గురించి పూజ చేయించావని తెలిసి మురిసిపోయారు. ఈ మధ్యలో జరిగిన విషయాలు మీ అన్నయ్యకి తెలియనివ్వకు. నాకు మాత్రం నీ మార్పు ఆనందాన్నిచ్చింది. వద్దు, ఏడవద్దు, ఊరుకో దీప్తి. కానీ నా ఈ మార్పు వాళ్ళకు తెలియకూడదు. వాళ్ళ మోసం దగా బయట పెట్టేంత వరకు నటిస్తా. ఎప్పుడైనా ఏదైనా అన్నా నువ్వు తప్పుగా అనుకోవద్దు వదినా. అస్సలు అనుకోను, సరేనా? జరిగిందేదో జరిగిపోయింది. నిజం నీతో చెప్పుకున్నాక నా మనసు తేలిక పడింది వదినా. ఈ సంతోషాన్ని నీ బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళకు అనుమానం రానివ్వద్దు. నా బర్త్డేనా? ఎస్, ఎల్లుండి నీ బర్త్డే కదా. నీకెలా తెలుసు? మనం మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు నువ్వే చెప్పావు వదినా. ఇప్పుడు ప్రాణ స్నేహితులమే కాదు, నువ్వు నాకు అమ్మవయ్యావు. నేను నీకు కూతుర్నయ్యాను. దీప్తి, వదినా, నీ మనసెంత మంచిదో ఇప్పుడే కాదు ఎప్పుడో అర్థమైంది. కానీ ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది వదినా. వదినా, నువ్వెళ్ళు. నేను హాల్లోకి వచ్చి అందరికీ చిన్న సర్ప్రైజ్ ఇస్తా. ఏం చేస్తా? చెప్తే థ్రిల్లే ఉండదు. చేస్తా చూడు. వాళ్ళు ఇది కూడా ఏదో ప్లాన్ అనుకుంటారు. వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచి మనం చేయాల్సిన ఎంజాయ్మెంట్ మనం చేద్దాం. అలాగే దీప్తి, నీ ఇష్టం. జాగ్రత్త. నువ్వు అన్నయ్య నా వెనకాలన్నారుగా.
నాకింకే భయం లేదు. వాళ్ళ ఆటలు కట్టించాలి. ఇక నుండి అదే పనిలో ఉంటా. జాగ్రత్త. అలాగే వదినా.